శివాయ గురవే నమః. మాఘమాసం యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం. రేపు పరమ పవిత్రుని పర్వదినం 26వ తారీఖు సోమవారం, భీష్మాష్టమి. మాఘమాసం ప్రతిరోజు కూడా ఒక పర్వదినమే. అలాంటి మాఘమాసం కోసం ఎదురు చూస్తూ భీష్మ పితామహులు అంపశయనమి శయనిస్తూ ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మాఘమాసం శుక్లపక్షం అష్టమి తిథి రోహిణీ నక్షత్రంలో ప్రాజాపత్య నక్షత్రే మధ్యమం ప్రాప్తే దివాకరే అంటే సూర్యభగవానుడు ఈ యొక్క మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణీ నక్షత్రంలో మాధ్యాహ్నిక సమయం అంటే అపరాయణ సమయం. అందుకని సూర్యభగవానుడికి ఉదయకాలము సాయంకాలం కంటే కూడా మాధ్యాహ్నిక సమయం అంటే చాలా ఇష్టం. మన పితృదేవతలకి పితృ కార్యక్రమాలు చేస్తూ ఉంటే కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళు అపరాయణ తిథి చూస్తారు. ఈ అపరాయణ సమయం సూర్యభగవానుడు చాలా తీవ్రతగా నిప్పులు కక్కుతూ ఉంటాడు. అలాంటి మాఘమాసంలో రాగానే అష్టమి తిథి నాడు అభిజిత్ లగ్నంలో ఆ భీష్మ పితామహులు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సమక్షంలో విష్ణు సహస్రనామాల పారాయణ చేస్తూ పరమాత్మలో ఐక్యమయ్యారు. అందుకనే ఈ మాఘమాసంలో వచ్చేటువంటి ఏకాదశికి భీష్మ ఏకాదశి అని చెప్పి పిలవడం జరుగుతుంది. పరమ పవిత్రమైన పర్వదినం. ఈ భీష్మాష్టమి నుంచి భీష్మ ఏకాదశి దాకా 4 రోజులు ఎవరైతే విష్ణు సహస్రనామాల పాలన చేస్తారో వారికి సంవత్సర కాలం అంతా కూడా విష్ణు సహస్రనామాల పాలన చేసే ఫలితం లభిస్తుంది. అంత పరమ పవిత్రమైన పర్వదినం ఈ యొక్క మాఘమాసంలో విష్ణు సహస్రనామాలకు అంత ప్రాముఖ్యత ఉన్నది. భీష్మ పితామహులు అమిత పరాక్రమశాలి. ఆయన యొక్క జీవితం అంతా కూడా బ్రహ్మచర్య వ్రతంలో నిమగ్నమై ఉన్నారు. అలాంటి మహాత్ముని యొక్క స్మరణ చేస్తే చాలు సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి. ఆయన చెప్పినటువంటి విష్ణు సహస్రనామాలని అష్టమి నుంచి అంటే రేపటి నుంచి ఏకాదశి దాకా భీష్మ ఏకాదశి దాకా మనం పాలన చేస్తే ఆయుర్వృద్ధి, ఆరోగ్యము, సంపద వీటితో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము, సూర్యభగవాను యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ 4 రోజులు సూర్యోదయాన్ని పూర్వమే స్నానం చేసి నియమంగా విష్ణు సహస్రనామాల పాలన చేయండి. మీరు చేయలేకపోతే కనీసం విన్నా కానీ ఆ యొక్క లక్ష్మీనారాయణ అనుగ్రహం లభిస్తుంది. శ్రీమాత్రే నమః.